అదే అన్న, నాకు కొంచెం మొత్తం అమౌంట్ ఇవ్వండి అన్న. నాకు అమౌంట్ అవసరం ఉందన్న, కొంచెం అమౌంట్ ఇవ్వండి అన్న. అన్నా మీరే కదన్నా, మీరే అదే అన్న, మా వాళ్ళ దగ్గర మా వాళ్ళు చెప్తే ఇస్తాన్నారు కదా. అవునన్నా, ఇయ్యము ఏం పీక్కుతావో పీక్కోరు అని అన్నారు కదన్నా. ఒకసారి సాయనకు మీరు నువ్వే అన్నావు కదన్నా, చేసుకోకపోతే ఏం చేసుకో చేసుకోపో అని అన్నారు కదన్నా. నా అంకుల్ సిగ్గులేనలో ఉన్నారు అన్న, మొత్తం నా పక్కల నాశనం కాదన్నా. మేము హాస్పిటల్లో ఉన్నాం అన్న, నీ కాలు మొక్తా, నేను పైసలే అన్నా. మరి ఎందుకు వేసలేరన్నా ఇప్పటి వరకు ఎందుకు వేసలేరన్నా అమౌంట్? ఇప్పటి వరకు నేను అడగలేదన్నా మిమ్మల్ని అమౌంట్ అన్నా. మరి అప్పుడు మా పైసలు ఎందుకు పెట్టుకున్నారన్నా మీరు? అప్పుడు ఆ రోజు మీరు అన్నా అంటే వస్తే ఇట్లా చేస్తారా అన్న? మేము న్యాయం కావాలని వస్తే ఇట్లా చేస్తారా? కంప్లీట్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవాలా అన్న? అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నామన్నా. మాకు బుద్ధితో మేము సపోర్ట్ చేసామా, ఏం చేసామా అది జరిగిపోయింది. అది ఏం చేద్దాం మాకు నేను అవన్నీ అంటలేనన్నా. అర్థం చేసుకున్నా. నిన్న మొన్న 20 తీసుకున్నాడు పర్సన్, మరి ఎందుకు పెట్టాను కదా? నిన్న మొన్న నేను 5 రోజులు అవుతుందన్న హాస్పిటల్లో పడి. ఆయన నా దగ్గర నుంచి పక్కకు కూడా కదలట్లేదు. వీడ బిల్లు చూపిద్దు అన్న. నేను హాస్పిటల్లోనే ఉన్నాడన్న. వచ్చిన పైసలు కూడా ఆయన ₹1 తీసుకున్నా కూడా నేను తిడుతున్నా అని చెప్పేసి ఆడుకోవట్లేదు. టిఫిన్ కూడా లేదన్న. ఇప్పుడు నాకు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో తక్కువ కాలేదన్న. నాకు ఫస్ట్ లాగానే మొత్తం మీరు చూపించినప్పుడు ఎట్లా అయిందో మళ్ళీ అట్లనే అయింది. నేను అసలు కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా. ఇప్పుడు హాస్పిటల్ బిల్లే 10,000 కట్టాలన్న. వాళ్ళు ఊరుకుంటారా అన్న? నాకు ఏదో ఇస్తాము, మా అన్న వాళ్ళు ఇస్తారని చెప్పినందుకు. ఎవరన్నారన్నా? ఏమన్నా ఇప్పుడు నన్ను అన్న ఇప్పుడైతే కంప్లీట్ చేయకపోతే ఇయ్యరా అన్న? ఒకవేళ మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పకపోతే ఇయ్యారా అన్న? అట్లా కదన్నా, నేను ఏమన్నాను అన్న అన్న మీ చేతికే కదన్నా ఇచ్చింది. మేము ఇవ్వలేదన్నా, మీకు పైసలు ఇవ్వలేదా? ఇవ్వలేదా అన్న మీకు? అవునన్నా, మేము వెళ్ళే కదన్నా ఇచ్చింది. అది నీ చేతులకు ఇచ్చినాక నువ్వు ఆయన చేతులకు ఇచ్చినావు కదా, నువ్వు కూడా లెక్క పెట్టినావు కదా పైసలు అన్నా. హలో పైసలు అడిగినందుకు అన్నాన్ని అవునన్నా, ఇప్పటి వరకు ఇచ్చారు కదన్నా. అవసరం లేనప్పుడు ఇచ్చాడు అంటే అవసరం ఉన్నప్పుడే ఇచ్చాడు కదన్నా. అన్న పైసలు ఎవరి దగ్గర ఉన్నాయన్నా?
నువ్వు ఏదైతే తిరుగుతున్నావో ఏదైతే మాట్లాడుతున్నావో అన్ని తెచ్చుకోతాం అన్ని తెచ్చుకొని మాట్లాడుకొని ఒక కంప్లైంట్ ఇచ్చి మా మీద ఫోన్ ఇచ్చి మమ్మల్ని డబ్బులు అప్పుడు నీ డబ్బులు వస్తాయి. అవునన్నా ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయన్నా నా అమౌంట్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఏడలేవా? ఏడలేవు. సరేనా? ఇప్పుడైతే నాకు వెయ్యన్న ఇక్కడ కట్టాలి హాస్పిటల్, నాకు చాలా సీరియస్ ఉంది. ఈ మాటలు మమ్మల్ని ఏదో పోషించినాక మీరు మాట్లాడతామా? మీరు ఎవరికి పోషించిన వాళ్ళు కాదు, ఎవరికి బోర్ పెట్టాలి కాదు. ఈ ఇష్యూలో మేము తప్పుదారి వచ్చినాము, అయినా కానీ మీరు కన్సర్న్ తోటి మేము మాట్లాడుతున్నాం. ఇప్పటిదాకా మిమ్మల్ని మీ పక్షాన్నే ఉన్నాం, ఇంకా ఉంటాం. ఎందుకంటే కమిటీ అయినాం కాబట్టి. అన్న నేను మీ సింగిల్ వన్ వినమ్మా, మా దేవుళ్ళ రూపాయలు మేము పెట్టినాం కానీ మీ రూపాయి మేము ముట్టలేదమ్మా. ఇప్పుడు నేనేమంటలేనన్నా, మళ్ళీ ఇవ్వచ్చు కదన్నా మా పైసలు మీరు ముట్టనప్పుడు. అదన్నా ఇప్పుడు ఇవ్వచ్చు కదన్నా, అదే పైసలు ఇప్పుడు ఇవ్వచ్చు కదన్నా, మా పైసలు మాకు ఇవ్వడానికి. అన్న అది నా పైసలు అన్న. ఇప్పుడు అదే అన్న ఇప్పుడు అది నా ఇష్టం కదన్నా. కలెక్టర్ నీ అకౌంట్ లో ₹1,00,000 అనేది ఇచ్చిండు. కలెక్టర్ ఎందుకు ఇచ్చిండు? అనేక మంది బిఎస్ రామచంద్ర అన్న అనేక మంది అందరం కలిసి మాట్లాడి చేస్తే నీకు ₹1,00,000 అది ఇచ్చింది. అకౌంట్ వేసింది. అకౌంట్ లేకపోతే ఆర్టీఓ రిజిస్టర్ చదువుకున్నాడు. మనలాగా సోమర్పోతు కాదైనా అదంతా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అయ్యో పాపం అని చెప్పి ఇస్తే దాన్ని ఏం చేసినా మేమకు ₹1,00,000 నాశనం చేసుకున్నావు నువ్వు. అవునన్నా అది నా ఇష్టం కదన్నా. నా దగ్గర మాట్లాడి నీకు రైట్ లేదు, అర్థమైందా? అదే అన్న మీరు ఎట్లయినా జర పెద్దోళ్ళు కదన్నా. మాట్లాడుకో. అవును ఏం తమాషాలు పడుతున్నావా? ఫోన్ చేసి ఉంటా పాట మాట్లాడికే నేను ఫోన్ లేపడం మాట్లాడుతున్నాను. ఇప్పుడు చేసినా లేపుతలేవు కదా నువ్వు. మాటలు మంచిగా మాట్లాడతావు. ఇప్పుడైతే వెయ్యన్నా. ఫోన్ లేకపోతే ఏం పెడతారమ్మా నీకు? నువ్వు బతుకు, మేము చేస్తాం మీద. నువ్వు మంచిగా బతుక మేము మంచిగా మాట్లాడుతున్నాము. అంటే నేను ఇట్లనే సావాలా అన్న? మరి హాస్పిటల్లోనే మీరు ఎందుకు చేస్తారన్న? నాకు అర్థం కాదు. మేము ఎందుకు చంపుతాం మిమ్మల్ని? అంటే పైసలు అడిగినందుకు సస్తారా? మీరు పైసలు అడిగినందుకు సస్తారా? అడగకుండా పైసలు నువ్వు బిల్డింగ్ అన్న కట్టి ఏమన్నా కట్టన్నా? నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నా, నాకు ఒక 20,000 30,000 వెయ్యని అడుగుతున్నా. నువ్వు సస్తారు సంపూరని మాట్లాడుతున్నారు. 2,00,000 వరకు మా చేతికి ఎవరు ఇచ్చిరన్నా? అవునన్నా ఇవి అయిపోయినాయి, మేము వాడుకున్నామన్నా. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి ఇయ్యరా అన్న? ఇప్పుడు మేము తీసుకున్నాం. అవును మా దగ్గర 2,00,000 ఉన్నాయి, అయిపోయినాయి. అవి అన్నా అందరు అడగకపోయినా ఇద్దరు అడిగినా కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఎందుకన్నా మా వాళ్ళు ఎందుకు కావాలన్నా? ఓకేలే అన్న ఉండండి. ఇయర్ అంటారు అంతే కదన్నా. ఇదే అన్న విన్నారు కదా.